కేరళం రాజకీయాల్లో మరోసారి వివాదం నెలకొంది. కేరళం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వందే మాతరం పాడించకపోవడాన్ని గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ప్రసంగం ముగిసిన వెంటనే వందే మాతరం కాకుండా వెంటనే జనగణమనను పాడించారన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సమర్థించుకుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి విజయన్ మద్దతు పలికారు. కాంగ్రెస్ తీరుపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ను అవమానించారంటూ మండిపడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, కేరళ అసెంబ్లీ సమావేశాల్లో వందే మాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించకపోవడం వివాదం తలెత్తుంది. గవర్నర్ దీని మీద పూర్తిగా కూడా పట్టుబట్టారు. ఇవాళ కేరళ 16వ అసెంబ్లీ సమావేశాల జరిగి ఇటీవల ప్రభుత్వం ఏర్పడగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ప్రభుత్వం క్యాబినెట్ మొత్తం కూడా ఇవాళ తొలి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. అయితే ఈ తొలి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సమయంలోనే పోలీస్ బ్యాండ్ జాతీయ గీతాన్ని వాయిస్తుంది. ఈ సమయంలోనే జాతీయ గీతాన్ని పూర్తిగా కూడా కంప్లీట్ చేయకుండా మధ్యలో ఆపేయడాన్ని గవర్నర్ తప్పుపట్టారు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమర్థించుకుంది. జాతీయ గీతాన్ని పాడే సమయంలో పూర్తిగా పాడతారు. పోలీస్ బ్యాండ్ రావడంలో పూర్తిగా చేయడం చెప్పి సమర్థించుకుంది. దీన్ని సమర్థిస్తూ కూడా మాజీ సీఎం అయినప్పుడు విజయ్ గిరిజను సమర్థించారు. దీంతో గవర్నర్ తీవ్రమైన అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇరు పార్టీలు కాంగ్రెస్ తో పాటు మాజీ సీఎం పింగళి విజయన్ కూడా దీన్ని సమర్థించగానే బీజేపీ తీవ్రమైన వ్యతిరేకిస్తుంది. జాతీయ గీతానికి అవమానం జరిగిందంటే కూడా ఆయన బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రిత్విక్. Niyam Sabha, see, what we had insisted that there has to be, whenever governor is present, it is the protocol, you are right, that whenever governor is present, it has to be sung fully. It was not, they did not sing it, it was played only. But they could have done it. Let us see, they will rectify it. I had spoken to the speaker.